తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ సినీ నటుడు అన్నది అందరికీ తెలిసిందే. ఆయన దళపతిగా జనం చేత జేజేలు కొట్టించుకున్నారు. రాజకీయాల మీద ఆసక్తితో ఆయన టీవీకేని స్థాపించి ఎన్నికల్లో అనూహ్యంగా గెలిచి ముఖ్యమంత్రి అయ్యారు. ఇక త్రిష సినీ హీరోయిన్. విజయ్ తో జంటగా అనేక సినిమాల్లో నటించింది. ఈ ఇద్దరి జోడీ సక్సెస్ఫుల్ గా వెండితెర మీద నడిచింది. జనాలు కూడా వారిని అలాగే ఆదరించారు. ఇప్పుడు విజయ్ సీఎం అయ్యారు. త్రిష ఆయన స్నేహితురాలిగా ఉంటూ కొన్ని ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నారు. ముఖ్యంగా తాజాగా జరిగిన ఆగస్టు 15 వేడుకల్లో ఆమె పాల్గొనడం చర్చనీయాంశం కావడమే కాదు, వివాదంగా మారింది కూడా. సాధారణంగా జాతీయ ఉత్సవాల్లోనూ అధికార కార్యక్రమాల్లోనూ ముందు సీటు కేటాయింపునకు ఒక ప్రోటోకాల్ ఉంటుంది. అయితే దానిని తోసిరాజని త్రిషకు మొదటి వరుస కేటాయించారు అని ప్రతిపక్ష డిఎంకే విమర్శలు చేస్తూ ఉంది. డిఎంకేకు ఒక అధికారిక పత్రిక ఉంది. దాని పేరు మురసోలి. ఆ పత్రికలో విజయ్ త్రిషల గురించి ఘాటుగానే రాస్తూ వ్యాఖ్యానం చేయడం చర్చనీయాంశమైంది. పైగా స్వాతంత్ర వేడుకల్లో త్రిష ముందు వరుసలో కూర్చోవడం పైన కూడా ఈ కథనంలో మురసోలి పత్రిక తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇక విజయ్ కు త్రిష ఏ విధంగా సెల్యూట్ చేస్తారు అంటూ ప్రశ్నించింది. ఈ మొత్తం వ్యవహారం అంతా కూడా సిగ్గుచేటైన దృశ్యంగా మురసోలి పత్రిక అభివర్ణించింది. ఇక అంతకు ముందు విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కూడా త్రిష హాజరైంది. అప్పుడు కూడా కొంత చర్చ సాగింది. ఇప్పుడు చూస్తే మరోసారి దీని మీదనే విపక్షాలు తమిళనాడులో విమర్శలు చేస్తూ ఉన్నాయి. అన్నా డిఎంకే కూడా ఘాటుగానే రియాక్ట్ అవుతూ ఉంది. ఇక తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ మీద ద్రవిడ పార్టీలకు ఇదే ఇష్యూగా మారుతోంది. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో నటి త్రిషను మొదటి వరుసలో కూర్చోబెట్టి సెల్యూట్ చేయించుకోవడం పైన డిఎంకే అన్నా డిఎంకే విపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పిస్తూ ఉన్నాయి. దీన్ని అనైతికంగా అభివర్ణిస్తూ రాజకీయంగా దుమారం రేపుతూ ఉన్నాయి. అన్నా డిఎంకే నాయకుడు ఆర్బి ఉదయ్ కుమార్ కూడా త్రిష ప్రస్తావన తెస్తూ ఘాటు విమర్శలు చేశారు. ఇక త్రిషపై ప్రతిపక్ష నాయకుడు ఉదయనిధి వ్యాఖ్యలు కూడా గతంలో వివాదాస్పదమై దుమారం రేపాయి. ఇప్పుడు డిఎంకే అధికారిక పత్రిక మురసోలిలో కూడా ఇదే అంశం మీద ఏకంగా సంపాదకీయం రాయడంతో ఇది రాజకీయంగా అతిపెద్ద చర్చగా మారుతోంది. నిజానికి విజయ్ త్రిష వ్యవహారాన్ని రాజకీయంగా విమర్శించడం ద్వారా విజయ్ ఇమేజ్ ని దెబ్బతీయాలన్నది ద్రవిడ పార్టీల ప్రయత్నం అయితే మాత్రం అది వర్కౌట్ అవుతుందా అన్న చర్చ కూడా ఉంది. ఎందుకంటే మహిళల విషయం పూర్తిగా ప్రైవేట్ వ్యవహారం మీద అనుభవం కలిగిన రాజకీయ పార్టీలు గురిపెట్టి విమర్శలు చేస్తే బూమరాంగ్ అయిన సందర్భాలు చాలానే ఉన్నాయి. పైగా తమిళనాడులో రాజకీయం సినిమా కలిసిపోతూ ఉంటాయి. విజయ్ త్రిష ఇద్దరు కూడా హీరో హీరోయిన్లు అన్నది జనాలకు బాగా తెలుసు. వారి మధ్య స్నేహం ఉందని తెలుసు. ఆమె అధికార కార్యక్రమాల్లో హాజరైతే తప్పేంటి అని కూడా అన్నవారు ఉన్నారు. ఆమె ప్రభుత్వంలో చేరి ఏమైనా ప్రభావితం చేస్తే అప్పుడు జనాలు ఆలోచిస్తారేమో, కానీ ముఖ్యమైన వేడుకల్లో కనిపిస్తే ఎలా తప్పుపడతారు అన్నది రాజకీయ విశ్లేషకుల మాట. దీని మీద మాజీ బీజేపీ నేత కె అన్నామలై చేసిన వ్యాఖ్యలు కూడా ఇక్కడ కీలకంగా ఉన్నాయి. ఎవరైనా సరే రాజకీయ ప్రత్యర్థులను విమర్శించేందుకు మహిళలను వ్యక్తిగత అంశాల్లోకి లాగడం అన్నది తగదు అని ఆయన హితవు చెప్పారు. ఇవన్నీ పాత రాజకీయ ధోరణి అని ఆయన చెప్పడం ద్వారా జనాలు మెచ్చరు అన్నట్లుగానే పేర్కొన్నారు. ఏదేమైనా విజయ్ పనితీరు ఆయనకు శ్రీరామ రక్ష అని అంటూ ఉన్నారు. అంతే తప్ప మిగిలిన విషయాలు జనాలు పట్టించుకోరు అని కూడా చెప్తూ ఉన్నారు. విపక్షాలు కూడా ఈ ఇష్యూని పక్కన పెట్టి టీవీకే ప్రభుత్వం చేసే తప్పులతో జనంలోకి వెళ్తే బాగుంటుంది అన్న సూచనలు కూడా వస్తూ ఉన్నాయి.